ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అంటారు. ధర్మం ఏమైనా గాలికి రెపరెపలాడే దీపం లాంటిదా? దాన్ని రక్షించగల శక్తి ఎవరికైనా ఉంటుందా? అందరికీ ఉంటుంది. ఎలా అంటే ధర్మం సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనది? కనురెప్పపాటు మనం ఆ రెప్పపాటుని కదిల్చే సమయంలో కూడా ధర్మాచరణ ఉంటుంది. కనురెప్పలు అల్లార్చడంలో అర్థాలు మారుతూ ఉంటాయి. అదే పనిగా కనురెప్పలు అల్లార్చుతూ ఉంటే వచ్చే అర్థాలు వేరు. అసలు కనురెప్పలు అల్లార్చకుండా అలాగే చూస్తూ ఉంటే వచ్చే అర్థము వేరు. మనం చేమకూర వెంకటకవి రాసినటువంటి విజయ విలాసం అనే కావ్యాన్ని పరిశీలన చేసినట్లయితే విజయుడు అర్జునుడు వీధుల్లో పోతూ ఉంటే అంతఃపురాలలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దేవతలు ఎంత అదృష్టవంతులో, వారికి కనురెప్పలు లేవు కదా, కాబట్టి కనురెప్పలు అల్లార్చి అవసరం కూడా లేకుండా తదేకంగా ఈ విజయుడిని చూడగలుగుతారే అంటూ తమలో తామే బాధపడిపోయారట. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పవలసి వచ్చింది అంటే, మనలో ఉండే ఆలోచనలు ఎలా ఉండాలి అది నిర్ణయించేదే ఆధ్యాత్మికం, అది చెప్పేదే సనాతన ధర్మం. సూక్ష్మమైన వివేచన చేసినప్పుడు సనాతన ధర్మం కనురెప్పలు అల్లార్చేంత సూక్ష్మ సమయంలో కూడా ఏ మహిళను కూడా 20 సెకండ్ల కంటే మించి స్టేరింగ్ అంటారు, అలా తేరిపార చూడకూడదు. అది క్రైమ్, అది నేరం, అది దోషం. అలాగే దైవాన్ని కన్నులు మూసుకుని చూడకుండా కన్నులు తెరిచే చూడాలి. రెండూ విపరీతమైనటువంటి వ్యతిరేక సందర్భాలతో కూడుకున్న ఉదాహరణలు. ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి లౌకికం, కానీ రెండింటిలో కూడా ధర్మాచరణ ఉంది. సంకల్పపూర్వకంగా దానం ఇవ్వాలి, చేతిలో నీరు పోసుకొని కర్త నామం చెప్పి గోత్ర ప్రవరలు చెప్పి తుభ్యమహం సంప్రదదే అని విడవాలి. ఆతురంలో అత్యవసరంలో అతడికి మంచినీరు కావాలి, మంచినీరు ఇవ్వాలి, అంతేగాని సంకల్పం చెప్పాలి, మీ పేరు చెప్పండి, మీ గోత్రం చెప్పండి అంటారా? సమయాన్ని బట్టి మనం చేసేదే ధర్మాచరణ అవుతుంది. సూక్ష్మమైనది కనుక ధర్మాన్ని ఎవరంటే వాళ్ళు రక్షిస్తారా అని కాకుండా అందరూ రక్షించే ప్రయత్నం చేయాలి. ధర్మాచరణలో రక్షించే విధానాలను శాస్త్రం 3 అంటూ ప్రధానంగా వివరించింది. ఆ 3 ఏమిటి అంటే, 1 మౌనవ్రతం పాటించడం, 2 ఇతరుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకపోవడం, 3 మనల్ని మనం సదా పరిశీలిస్తూ కాలం గడపడం. ఈ 3 చేస్తే చాలు ధర్మాచరణ. ఈ 3వది మనల్ని మనం పరిశీలించడం అంటే మన ఆలోచనలను మనం గమనించడం. మన ఆలోచనలను మనం గమనించినప్పుడు ఆ ఆలోచనల పరిశీలన ఫలితంగా మాట్లాడగలుగుతాం. మాట్లాడే మాటలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మన వ్యక్తిత్వమే ఎదుటివారికి మనమంటే ఏమిటో బోధపరిచే విధంగా ఉండడంతో వారికి మనపైన గౌరవమో అగౌరవమో మన మాటల వల్ల మనమే నిర్ణయించుకోగలుగుతున్నాం. కనుక ధర్మాచరణ అన్నప్పుడు మన ఆలోచనను మనం పరిశీలించుకోవాలి. విల్లులో ఎక్కుపెట్టిన బాణం, నోట వదిలిన మాట వెనక్కి తిరిగి తీసుకోలేం. అలాగే ధర్మాచరణ అనే విషయాన్ని పరిశీలించినప్పుడు హఠాత్తుగా గభాలున ఏదైనా చేసేస్తే ఆ ఫలితాన్ని అనుసరించి మనం ప్రయోజనం పొందవలసి ఉంటుంది. గుణగణాలు మారుతూ ఉంటాయి. ఆచరణ అది జాగరూకతతో ఆచరించవలసి ఉంటుంది. ధర్మాన్ని అందరూ రక్షించాలి, ఇది అర్థం. ఇది గాలికి రెపరెపలాడిపోయే దీపం కాదు. కొడిగట్టకుండా తదేక దీక్షతో వెలుగుతూ ఉండేటటువంటి అఖండ నిత్య సత్య జ్యోతి అని చెప్పాలి.